హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మనం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ పార్ట్ 3 చూస్తున్నామండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అండి, మనకి ఇక్కడ సుమతి శతక కర్త ఎవరు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ వేమన, బద్దెన్న, పోతన అండ్ తిక్కన్న. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, బద్దెన్న. నెక్స్ట్ క్వశ్చన్, వయం దేవస్య అనే వైదిక పదాలని ఉపయోగించే మాండలికం క్రింది వానిలో ఏమిటి? ఆప్షన్స్ ఆ బ్రాహ్మణ మాండలికం అండ్ బ్రాహ్మణేతర మాండలికం, దళిత జన మాండలికం, ఏది కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి, బ్రాహ్మణ మాండలికం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఎన్ని యుగాలుగా విభజన చేశారు? ఆప్షన్స్ ఆ 8, 10, 12, 14. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, 12 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశం సంగ్యం లక్ష్మీబాయి రాసిన ఏ ప్రక్రియకు చెందినది? అండ్ ఆప్షన్స్ ఆర్ వాయాసం, చెలిమి, నేనెరిగిన, బూర్గుల, నాజైలు, జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథ. అండ్ ద ఆప్షన్స్ ఆర్ నాజైలు, జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తం, కళిక, ఉత్కళిక ఉన్న రచన ప్రక్రియ ఏది? ఇన్ ద ఆప్షన్స్ ఆర్ రగడ, బసవ రగడ, చెన్నమల్లు, సీసములు, ఉదాహరణము. అండ్ ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, ఉదాహరణము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విశేష్య వాక్యమని ఏ వాక్యాన్ని అంటారు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, పైవేవి కావు. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి సంశ్లిష్ట వాక్యం అండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పోతన రచన కానిది ఏది? సో పోతన రాసిన రచన కానిది ఏది? అండ్ ఆప్షన్స్ ఆర్ భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, హార విలాసం. ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి అండి, హార విలాసం అనేది పోతన రాసిన రచనలు కాదు, మిగిలిన 3 పోతన చేసిన రచనలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సౌరభం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ ఆర్ పరిమళం, సువాసన 1 మరియు 2 అండ్ ప్రకాశించు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, పరిమళం మరియు సువాసన. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మూర్ఖుడుకి వికృతి పదం ఏమిటి? మూర్ఖుడికి వికృతి పదం ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. మొరకు, మర్త్యుడు, మూకము, మోగిలు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మొరకు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అయ్యగారి పెళ్లికి అన్ని డాష్. ఓకేనండి, దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాట ఫిల్ చేయాలి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సాధ్యాలే, అడ్డంకులే, ఉపశకునాలే, బహుమతులే. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అయ్యగారి పెళ్లికి అన్ని అడ్డంకులే ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది పదాల్లో రాజు అను పదానికి నానా అర్థము కానిది ఏమిటి? ఓకేనండి, నానా అర్థం కానిది ఏది అంటే నెగిటివ్ చూడాలి. సో ఆప్షన్స్ ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, బృహస్పతి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బృహస్పతి అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. అంటే రాజుకు నానా అర్థం బృహస్పతి అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్భవించిన అనే పదానికి అర్థం అండి. ఓకేనండి, సముద్భవించిన దానికి మీనింగ్ చెప్పాలి. ఆప్షన్స్ చూద్దామండి. కలిగిన, పుట్టిన 1 మరియు 2 అండ్ ఆప్షన్ 4 వచ్చేసరికి చాలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 1 మరియు 2 అండి, కలిగిన లేకపోతే పుట్టిన, దేంట్లో రెండిట్లో ఏది ఇచ్చినా గానీ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కృష్ణ శాస్త్రి గారి కృష్ణ పక్షం దీనికి ప్రతీక ఏమిటి? ఓకేనండి, ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఆనందం, నిరాశ, దుఃఖం, విప్లవం, వైరాగ్యం అండ్ ఆప్షన్ 4 వచ్చేసరికి కైవన్ని. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 అండి, నిరాశ మరియు దుఃఖం. కృష్ణ శాస్త్రి గారు రచించిన కృష్ణ పక్షం నిరాశ మరియు దుఃఖానికి ప్రతీక మాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన కానిది ఏమిటి? వీటిల్లో ఏది ఆయన రాసిన రచన కాదు? అండ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దామండి. ఆకురాలు కాలం, వడ్ల గింజలు, గులాబీ అత్తరు, ఇలాంటి తవ్వాయి వస్తే. ఓకేనండి. నెక్స్ట్,
ద ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆకురాలు కాలం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినది కాదు. ఓకేనండి. ఆప్షన్ 1 ఇస్ రైట్. మహాత్మా గాంధీ ఆత్మకథ ఈ భాషలో ఉంది. మహాత్మా గాంధీ గారి ఆత్మకథ ఈ భాషలో ఉందండి. ఏ భాష చూద్దాం. హిందీ, మరాఠీ, గుజరాతీ, ఆంగ్లం. ఓకేనండి. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి గుజరాతీలో రాశారండి. ఓకేనండి. సో ఆయన గుజరాత్ కి చెందిన ఆయన కాబట్టి గుజరాతీలో రాశారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వీడ్కోలు చెప్పుటకు జాతీయ మేది. ఓకేనండి. ఆప్షన్స్ ఆర్ వెళ్ళి రండి, పంపించు, విడుదల చేయు, సలాం కొట్టు. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి సలాం కొట్టు. జాతీయం ఏది అంటే వీడ్కోలుకి జాతీయం ఏది అంటే సలాం కొట్టు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు కథల మరో పేరు ఏమిటి? పొడుపు కథలని వేరే పేరుతో కూడా పిలుస్తారు ఏమిటి? ఆప్షన్స్ అట్ట, తట్టు, అమాలి, దినం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి తట్టు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కోరిక, వాంఛ ఏ పదానికి పర్యాయ పదాలు? ఓకేనండి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. కీర్తి, కాంక్ష, దినం, ఆకలి. నాకు తెలిసి ఈ ఆన్సర్ అనేది మీకు తెలిసే ఉంటది. సో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకేనండి. మనకి ఇక్కడ నుంచి మెథడాలజీ క్వశ్చన్స్ అండి తెలుగు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యార్థులు కనబరిచే లోపాలను నివారించడానికి జరిగే ప్రత్యేక బోధన కార్యక్రమమే. ఒకసారి చూద్దాం ఆప్షన్స్. మూల్యాంకనం, కృత్యధార బోధన, లోప నివారణ బోధన అండ్ పర్యవేక్షితాధ్యయనం. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆప్షన్ 3 అండి. లోప నివారణ బోధన. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయాలను సామెతలను అవసరమైన చోట్ల ఉపయోగిస్తూ మాట్లాడడం అను ఉత్తమ భాషా లక్షణం పెంపొందించాల్సిన దశ ఏమిటి? ఆప్షన్స్ స్నాతకోత్తర దశ, ఉన్నత దశ, మాధ్యమిక దశ అండ్ ప్రాథమిక దశ. ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి అండి ఆప్షన్ 2 అండి ఉన్నత దశ. క్వశ్చన్ సాఫ్ట్వేర్ అనేది ఏమిటి? ఒకసారి ఆప్షన్ సంచిత సమాచారం, సమాచారం, సాంకేతికం, సంగణకం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి సంగణకం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో భాష జ్ఞానాన్ని పద నిధులను పెంపొందించుట లక్ష్యంగా కల బోధన ఏం బోధన చూద్దామండి. ఆప్షన్స్ వచ్చేసరికి మనకి పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన అండ్ వ్యాస బోధన. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 వస్తుంది, వ్యాకరణ బోధన. ద నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక కాలంలో విద్యార్థుల శారీరక, మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ భాషా నైపుణ్యాన్ని చివరిగా నేర్పాలి. ఏమిటి అండి ఆ నైపుణ్యం అంటే? ఒకసారి చూద్దాము. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి లేఖనం అనేది చివరిలో నేర్పాలండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో భావనలు వికాసం పొందే దశలో ఉన్న వారి అభ్యసనాన్ని అంచనా వేయటం ఏమిటి? అండ్ ద ఆప్షన్స్ చూసుకుందామండి. సమగ్ర మూల్యాంకనం, సంగ్రహ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం అండ్ నిరంతర మూల్యాంకనం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అవుతుందండి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మై కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సి ఆర్ ట్రిక్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ సెషన్ షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.